ఫ్రెండ్స్ ఇదిగో వెనక మా చందమా ఉంది. ఇది రాత్రి కాదు పగలు కాదు, కరెక్ట్గా మధ్యలో నా అమృతమైన పెదాలతో ఇలా కడుపుకి చూసుకొని చక్కగా ఇల్లు ఫిష్ ఫాన్స్ క్రాప్స్ ఇలాంటివన్నీ వండుకుంటారు. నా మొహాన్ని బర్డ్స్ ఫ్లూ వచ్చే రోగాలు వచ్చాయి, ఒంటికి హానికరమైనవి ఇవన్నీ నాకు వండుతారు. ఇటు వెళ్దాం, అటువైపా. టైం 12:30 లక్కీ, సాజీ, నేను, బామ్మర్ది గాడు, బాబాయ్ గాడు, వదినాను అందరూ కలిసి టీవీ చూస్తున్నాం. ఈడు మటుకు గాలాడతలేదు, బయట తీసుకెళ్ళమని ఏడుపు. ఇదిగో బయటికి తీసుకొని వచ్చా, బండి మీద తిప్పాలంట. ఎటు వెళ్ళాలి? ఎటు వీళ్ళకి చెప్పు. ఇదిగో ఎటు వెళ్దాం? అటు వెళ్దామా? బండి మీద వెళ్దామా? అది లక్కీ గాడు. అది ఇప్పుడు బండి ఎక్కించుకుంటానా ఊరికి నేర్పద్ది, వెంటనే తీసుకొచ్చి పడుకోబెట్టేయచ్చు. లేకపోతే అసలు వచ్చేవాడిని కాదు, 12:30కి ఎందుకు అని చెప్పేసి వచ్చేవాడిని కాదు. కానీ ఇటు పడుకోవట్లేదు, ఇంకా చిరాకు చేసుకుంటున్నాడు. అందుకని చెప్పేసి సరే ఇంకా పడుకోబెట్టడం కోసమైనా సరే ఒక రౌండ్ వేసి అనుకో పడుకుంటాడని చెప్పేసి తీసుకొచ్చాను. వెళ్దామా బండి మీద? రోడ్డు పోదామా? దేని మీద వెళ్దాం? అర్ధరాత్రి 12:30కి పడుకోనని చెప్పేసి ఏడుపులు, బండి మీద తిప్పాలని. ఇంకేం చేస్తాం? అరగంట తిప్పా, పడుకున్నాడు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ లేచాడు, ఇంకా పడుకోలేని చెప్పి తీసుకొచ్చేసా. ఇదిగో బిర్యానీ కానీ బయలుదేరాము. టైం వచ్చేసి కరెక్ట్గా 2:14 అయింది. మా బామ్మర్ది గాడు ఆయిల్ కొట్టించుకున్నాడు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత అది ఏంటి ఫోన్పే పని చేయట్లా, అంటే ఎస్బీఐ నెట్వర్క్ ఇష్యూ అంటే. ఏమైందిరా? అది అన్ను వాళ్ళని దూరం వెళ్తున్నా. థ్యాంక్ యూ. ఈడే కొడతారు, పొద్దున్న నేను కొట్టినా. బయలుదేరాము. అను వీళ్ళు ఎవరు రాలా, బాబాయ్ గారు, నేను, బామ్మర్ది గారు ముగ్గురు వెళ్తున్నాము. 4 AM బిర్యానీ అంట. 4 AM కోసం 2 AMకే బయలుదేరాము. 2 AM కాదు 2 AMకి. నాకు వెళ్ళి తినేలా ఉందో చెప్తాను నేను కూడా. పార్సలే అన్న, మొత్తానికైతే వచ్చామండి. 4 AM బిర్యానీ. మేమేం చేసామంటే ఇక్కడికి వచ్చాం, జనాలు ఎక్కువ ఉన్నారు, టీ తాగొద్దామని చెప్పేసి ఆ సందులోకి వెళ్ళి టీ తాగిన తర్వాత తినబుద్ధి కాదు, తీసుకొని పార్సల్ చేసుకుంటాం. తినటం అయిపోయిందండి, వచ్చి బ్యారేజ్ మీద ఆగాం. ఎందుకు ఆగామంటే సో ఇప్పుడు నా వెనకమాలు చూసారా, ఫ్రెండ్స్ ఇదిగో వెనకమాల చందమా ఉంది. ఇది రాత్రి కాదు పగలు కాదు, కరెక్ట్గా మధ్యలో 4:30, 5 అయింది. ఇప్పుడు చందమా ఉంది. ఇప్పుడు ఏంటంటే కృష్ణ దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకోవాలి, ఫ్రెష్గా వస్తాయి. ఇప్పుడు చేపలు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అందుకని చెప్పేసి అక్కడ తిని కొద్దిగా తిరుగుళ్ళన్నీ తిరిగేసి ఇప్పుడైతే బయలుదేరాము. కొంచెంసేపు బ్యారేజ్ మీద అవుతాం, చల్లటి గాలి వస్తుందని చెప్పి ఇక్కడ ఆగాము. చందమామ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదిగో కనబడుతుందిగా చందమామ. నా మాట వినపడుతుందో లేదో, గాలి సౌండ్ వస్తుంది. ఎరా బాబాయ్ కనబడుతుందా నీకు? సరే బయలుదేరదాం మచ్చా, పద. ఎప్పుడో కృష్ణ దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొని మంచిగా వేడికి ఇంకో టీ, ఈ టీ తాగితే 4 టీలు అవుతాయి. వెళ్ళి అక్కడ టీ తాగేసి నిదానంగా ఇంటికి వెళ్ళిపోదాం. అంటే కొండ మీద గబ్బిలాల సౌండ్ మామూలుగా లేదన్న తెలుసు. చేపలు కొనాలంటే ఎక్కడే కొనాలి, రొయ్యలు కొనాలంటే ఎక్కడే కొనాలి. ఫ్రెండ్స్ ఇదిగో చేపలు చాలా చచ్చిపోయి ఉన్నాయి, కొన్ని బతుకున్నాయి, కొన్ని చచ్చిపోయినాయి. ఇదే మన తొట్టి. అన్నీ బతుకున్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, చనిపోయినాయి. ఏం చేపలు ఇవి?
బొచ్చుంది, రాగుండి ఉంది. రెండిట్లో 2 కిలోలు చాలు. 2 కిలోలు వచ్చిద్దా? సరేదా. ఇప్పుడు ఫస్ట్ బోన్ ఎవరిది? అయిందిగా, అయితే పదా. ఇప్పుడు అది బొచ్చా రాగండి. ఏది బాగుంటుంది రెండిట్లో? కరెక్ట్ కిలోన్నర ఉంది. ఇక్కడ బాగు చేస్తున్నారు, అది కిష్ట బాగు చేస్తున్నారు. ఫ్రెండ్స్, అబ్బా ట్రైన్ సౌండ్ వస్తుందిగా, మీకు వినపడుతుందా లేదండి? గబ్బుల సౌండ్. పక్కనే చందమామ, నల్ల పడుకుంటారుగా చందమామ, భలే ఉందే. మనం దయాల సినిమాల్లో చూస్తాంగా బ్యాక్గ్రౌండ్, ఏ బాబాయ్ అలాగే ఉంది కదా దయాల బ్యాక్గ్రౌండ్ లాగా. చూడండి అసలు ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వినపడుతుందా మీకు? కిచ్ 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 అని గబ్బుల సౌండ్. అక్కడ పావురాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక పావురమా, ఇదొక పావురం. ఈ 2 వైట్ కనపడే పావురాలు, ఆ గబ్బిలాల మధ్యలో పావురాలు ఉన్నాయి. సర్లేండి. అండి, చేపలు తీసుకున్నాం, వచ్చేసాం, టీ కూడా తాగాం, టీ తాగి వచ్చేసాము. ఇప్పుడు ఈ ఇంటికి ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సరే, సూర్యుడు నాకు అలా ఇష్టం అండి. అలా పొద్దున్నే సూర్యుడు వచ్చి అలా పడాలి ఇంట్లో, అలాగా బాగుంటుంది. ఆ ఫీలే బాగుంటుంది, పొద్దున్నే సూర్యుడు రావటం. వీళ్ళు ఎంతమందికి అలా నచ్చుతుందో కామెంట్ చేయండి. బాగుంటుంది కదా సూర్యుడు పొద్దున్నే. ఇక్కడ నలక మంచం వేసుకొని పడుకుంటే, పక్కన స్టూల్ వేసుకొని దాని మీద లోటాలో వాటర్ పెట్టి, ఫ్యాన్ ఒకటి, టేబుల్ ఫ్యాన్ అటు ఇటు తిరిగేది పెట్టి పడుకుంటే, పొద్దున్నే లెగ్గగానే ఆ నీళ్లు తాగి బ్రష్ చేసి ఫీలింగే అదిరిపోయింది. ఏమచ్చా? సూపర్. కాకపోతే ఎదురు అడ్డు ఎవరు వేయకూడదు ఇంక ఇల్లు, అప్పుడు బాగుంటుంది. మచ్చా, ఇదిగో ఇది కట్టించి ఎలా ఉందో చూసావా? ఎండలు ఎట్లున్నాయంటే. గుడ్ మార్నింగ్, శుభోదయం. అంతా ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయండి. ఎల్లు కోతి మొహోడ మార్బుల్స్ దగ్గరికి వెళ్ళొచ్చామండి. చుక్కలు చేసుకున్నావు, చెవులు గుయ్యమంటున్నాయి. అది ఏమైంది? వేడి గాలి చెవుల్లోకి వెళ్ళి ఇబ్బంది అవుతుంది. నా అమృతమైన పెదాలతో వద్దులే మళ్ళీ అక్కడ భయపడుతున్నాడు. ఇట్లా సరే. ఈరోజు సండే వాట్ ఈస్ ద స్పెషల్? సండే చెప్పండి. నాకు తెలుసురా, అదే అంటావని. అది కాకుండా ఇంకేమైనా కొత్తగా చెప్పు. కొత్తగా ట్రై చేయండి. అందులోంచి బుస్ అని వడగాలు వచ్చినట్టుగా సౌండ్ వస్తుంది కానీ కూలింగ్ రావట్లేదు. అరే నేను మామూలుగా చెప్తున్నాను సౌండ్. నేను మామూలుగా ఫుడ్ గురించి అడిగాను, నువ్వు ఫస్ట్ ఫుడ్ గురించి చెప్పు. ఏంటి? ఒరే, పొద్దున్న చేపలు తీసుకొచ్చావురా. నేను బాబాయ్ గారు మీ తమ్ముడు వెళ్ళి అక్కడ కిష్టలో చేపలు తీసుకొచ్చాను. నువ్వు తినవు కదా, నేను నీ గురించి అడుగుతున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన వ్లాగ్స్ అనేది ప్రతిదీ కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. మీకు చక్కగా అన్నోళ్ళు ఈ రోజు ఏం చేశారు, నిన్నేం చేశారు, మొన్న ఏం చేశారు, క్లియర్ కట్ గా ఉంటుంది. అదే రేపు ఏం చేస్తారు, ఎల్లుండి ఏం చేస్తారు కూడా ఉంటది అనేది రేపటి వ్లాగ్ లో ఉంటది. అరే బేసిక్ గా మన ఇంట్లో ఎక్స్ట్రా ఎవరు చేయాలి? నువ్వెందుకు చేస్తున్నావు మరి? నువ్వేం చేయాలి? ఇంకొంచెం ఎక్కువ చేయాలి బావా. నేను నీకే అసలు నా పొట్ట గురించి నువ్వు చూస్తే నేను నీ పొట్ట గురించి చూడనా? నేను పొట్ట మొహోడా. సో ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇల్లు వండితే చికెన్ వండుతారు. వాళ్ళకి కుదిరి బుద్ధి పుట్టి ఆ టైంకి కుదిరి ఓకే నేను చేపలు వండుతాను, మా ఆయన తెచ్చుకుంటే చికెన్ వండుతాను, మా ఆయన ఈలో పంటలు తోమి ఇల్లు ఉడిచి బట్టలు. అరే అది ఫోన్ పెట్టరా కొద్దిగా బొక్కలో మొత్తం నువ్వే పట్టిపోయావు. వీళ్ళు ఆ టైంకి వీళ్ళకి బుద్ధి కుదిరి ఆ ఫోన్లే చేద్దాం పాపం మన మొహాలు చూస్తున్నారు గిడితే వీళ్ళు జాలి తెలిసి దయ తెలిస్తే నాకు కొద్దిగా చికెన్ కూర వండుతారు. లేకపోతే వీళ్ళ కడుపుకి చూసుకొని చక్కగా వీళ్ళు ఫిష్, ఫాన్స్, క్రాప్స్ ఇలాంటివన్నీ వండుకుంటారు. నా మొహాన్ని బర్డ్స్ ఫ్లూ వచ్చే రోగాలు వచ్చాయి, ఒంటికి హానికరమైన ఇవన్నీ నాకు వండుతారు. వీళ్ళేమో సీ ఫుడ్, ఏ ఫుడ్, బి ఫుడ్, డి ఫుడ్ ఇలాంటి ఫుడ్లు వీళ్ళు తింటారు.
సరే ఎంతకాలం అండి ఈ అరాచకం? నేను అవన్నీ అట్లా ఏం ఫీల్ అవ్వ మాకే, నేను నీకోసం మంచిగా చికెన్ ఫ్రై విత్ కాజు వేసి వండుతాను కానీ ఈ లోపు నువ్వు కొంచెం బాగా ఇల్లు మంచిదండి, ఏదో. కొంచెం ఇల్లు ఉడిచి ఇందాక నుంచి చెప్తాను అర్థం చేసుకోవట్లేదు. ఒక ట్రిప్ బట్టలు వేసి అంట్లు బయటేసి అంట్లు నువ్వు ఆ కొద్ది కూర వండకపోతే వచ్చే నచ్చమే లేదు నాన్న. వచ్చే నేను అవసరం అయితే హోటల్లో తింటాను నాన్న. 100 రూపాయలు పెడితే బిర్యానీ వచ్చింది. నాకేం హోటల్ లేదు నాన్న. ప్రేమించి దయచేసి పెళ్లి చేసుకోమాకండి ఫ్రెండ్స్, అర్థమైందా? సల్వం నాశనం చేసేస్తారు వీళ్ళు. సో అదండి ఈరోజు మా ఇంట్లో మా ఓడు వీడియోలో కనపడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ నేను వాడిని చూపిస్తా. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ నెక్స్ట్ చేపలు అనమాట. ఓకేనా? Yes. భయపడ్డారు ఇంక వీళ్ళు ఈ దెబ్బతో ఛానల్ కాదు యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసాడు అన్నదానికి. అను ఇదిగోండి, ఇది మొత్తం శుభ్రంగా ఊడ్చేసింది కదా, నేను అది ఎత్తేస్తాను. మా వదిన కూడా వచ్చింది, చేపలు అనేది క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు. నేను ఎత్తుతాను వెళ్ళవే అని చెప్పేసి అన్నాను. నేను ఇప్పుడు ఇదిగోండి ఈ డస్ట్ ఇదంతా ఎత్తేస్తాను. ఇప్పుడు ఏసీది అవి ఉంటాయి కదా, దానిపైన అవి ఉంటారు వాటిని షీట్లు మ్యాట్లు, ఆ మ్యాట్లు క్లీన్ చేద్దాం. చాలా రోజులు అయింది సర్వీసింగ్ చేపిద్దామని చెప్పేసి ఆగాను. వాళ్ళు ఇప్పుడు రేపు అంటున్నారు కానీ వాళ్ళు రావట్లేదు. ఇంకా క్లీన్ చేసేద్దాం అది. మొన్న శుభ్రంగా క్లీన్ చేసుకుందాం.